కూడా ఉండలేడు కనుక అలాంటప్పుడు కొంచెం ఏ పాలో ఓ పండో తీసుకుని కూడా తద్దినం పెట్టచ్చు. ఆ మాత్రం కూడా కూర్చోలేనంత అనారోగ్యంతో ఉంటే స్వయం పాకమైన ఇమ్మన్నాడండి. ఓ ముగ్గురు భోక్తలకి మంచి స్వయం పాకం దక్షిణతో అయినా ఇవ్వాలి. ఏదో ఒకటి చేయకుండా మాత్రం ఉండకూడదు, ఏదో ఒకటి చేయి. అలా చేసిన వారికి ఈ శాపాలు ఉండవు. అందువల్ల పితృకార్యము, సంధ్యావందనము ఇవి తెలిసి కాని తెలియక కానీ ఒక గౌతమ మహర్షి కోసమే చెప్పట్లా. గౌతమ మహర్షి ఏదో కొంతమందికి శాపం పెట్టాడు, వాళ్ళకి ప్రాయశ్చిత్తం చెప్పాడు, పితృయజ్ఞం చేయమన్నాడు, సంధ్యావందనం చేయమన్నాడు. ఇది మనందరికీ పనిచేస్తుందట. మనం కూడా తెలుసో తెలియకో భూమి మీద పుట్టాక అనేక కర్మలు చేశాం, ఎన్నో పాపాలు చేస్తూనే ఉన్నాం. మనం కావాలని చేయకపోవచ్చు, కానీ కర్మయోగం వల్ల కొన్ని చేస్తూ ఉంటాం. ఒక ఆయన ఎంతో గోభక్తి కలిగిన వాడు ఉన్నాడు. ఒక కుర్రాడు, అతనికి ఆవులంటే ప్రాణం. కర్మగాలి కారు డ్రైవ్ చేస్తుంటే ఆవు దూడొచ్చి కింద పడి చచ్చిపోయింది. ఆ పూట అతను ఏడ్చాడండి. అయ్యో, నేను ఎంతో భక్తితో గోవుల్ని సేవిస్తాను, కానీ ఈ దూడొచ్చి నా కింద పడి పేడైపోయి చచ్చిపోవడం ఏమిటని ఏడ్చాడు. అప్పుడు నేను, నాయనా ఇదే ప్రారంధం అంటే, నీకు భక్తి ఉన్నది కానీ నీ చేత హత్య చేయించే కర్మ ఎక్కడో ఉంటుంది. ఇటువంటి వాటికి ప్రాయశ్చిత్తం ఒకటే, అయితే సంధ్యావందనం లేదా పితృ కార్యక్రమం. కానీ ఇతనికి తల్లిదండ్రులు బతుకున్నప్పుడు ఇతను ఎలా పెడతాడు పితృకార్యం? అప్పుడు ఇతను తల్లిదండ్రులు పెట్టాలి. లేదా మరొక ప్రాయశ్చిత్తం, ఇళ్లలో ఏ తాతగారిదో మరొకళ్ళదో తద్దినం వచ్చినప్పుడు తండ్రి ఒకవేళ తద్దినం పెడితే పెడతాడు. ఈ దిక్కుమాల తండ్రులు పెడతారని నమ్మకం కూడా లేదు కదా. తద్దినం పెట్టమంటే కోపం కూడా వస్తుంది కొంతమందికి మధ్యన. అటువంటిప్పుడు ఈ మనవడే ఈ పితృదేవతల పేరు చెప్పి స్వయం పాకము దక్షిణ దానం ఇస్తే ఆ పాపం కూడా కొంతవరకు ప్రాయశ్చిత్తం అవుతుంది. సంపూర్ణంగా కాకపోయినా ఏదో రకంగా ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. రోగమునకు మందు వెయ్యవలసిందే, పాపమునకు ప్రాయశ్చిత్తం జరగవలసిందే అని ఈ విధంగా ఆ మహానుభావుడు మొత్తం మీద శాపానికి ఒక ప్రాయశ్చిత్తం ఇచ్చాడు. అప్పుడు వీళ్లలో కొంతమంది ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. మిగతా వాళ్ళు కాంచీ నగరం పోయారట, కంచికి పోయారట. కంచిలో ఎప్పటికి కూడా నాస్తికవాదం చేస్తూ బతుకుతున్నారట వాళ్ళు కొంతమంది. కళ్ళదోడు ఇలా నల్ల కళ్ళదోడు ఎట్టుకునే ఓ దౌర్భాగ్యుడు ఉంటాడే, అలాంటి వాళ్ళంతా గౌతముని శాపానికి గురైన వాళ్ళు అనమాట. ఎప్పుడు చక్రాల కుర్చీలో కూర్చుని టింగ్ 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 అంటూ నెత్తి మీద వెంటుకు లేకుండా ఆ మధ్యన తెచ్చాడు ఓ దౌర్భాగ్యుడు. వీళ్ళు ఎవరనుకుంటున్నారు? పరమపాపాత్ములు, గౌతమునికి ద్రోహం చేసిన వాళ్ళ వంశం అనమాట. కాబట్టి వాళ్ళు కాంచీ నగరానికి పోయారు. నేనేది ఉత్తుత్తినే చెప్పట్లా సుమా, సుస్పష్టంగా ఇందులో కాంచ్యాం చక్రుర్ నివాసముహి శైవధర్మ బహిష్కృతా. శివధర్మం నుంచి బహిష్కృతులు ఈ గౌతముని శాపానికి గురైన కొంతమంది కాంచీ నగరానికి పోయి అక్కడి నుంచి తమిళనాడులో మకాం పెట్టి వాళ్లే అనమాట నాస్తికవాదంతో దరిద్ర పార్టీ పెడతారట వాళ్ళు. వాళ్ళ పుత్రులు కూడా శివధర్మం నుంచి బహిష్కరింపబడ్డారు. భవిష్యత్తులో కలియుగంలో ఇలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. మహాత్ములైన వాళ్ళు కొంతమంది పశ్చాత్తాపంతో సంధ్యావందనాదులు చేసుకుని అందులోంచి బయటపడ్డారు. అప్పుడు గౌతముడి వెంట ఈ గోదావరి నది ప్రవహించింది. ఆయన వెనకే దబ 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 బయలుదేరింది. మొదట బొటన వేలంత పుట్టిందిట. శివజటాదోటం నుంచి గౌతమీ నది అంగుష్ట ప్రమాణం బొటన వేలంత పుట్టింది. అందుకే మీకు నాసికాత్రంబంధకం దగ్గర ఇక్కడ గోదావరి పుట్టిందని చూపిస్తారు. అక్కడ బొటన వేలంతే ఉంటుంది. చిన్న రంధ్రం గుండా ప్రవహించి ఓ చెరువులో వస్తుంది. ఆ చెరువులోకి నిండడానికి చాలాసేపు పడుతుందన్నమాట. క్రమక్రమంగా అందులోంచి వచ్చి దారిలో అనేకమైన వాగులను, వంకలను, చెరువులను, నదులను కలుపుకొని ఇక్కడికి వచ్చేసరికి ఏకంగా ఎంత గోదావరి అయిందండి బాబు. భద్రాచలం దగ్గరకు ముందు కోనవరం అని ఉంటుంది. ఆ కోనవరం దాకా పెద్దగా ఏముండదా, అక్కడి నుంచి శబరి కూడా కలుస్తుంది. ఇంకక్కడి నుంచి విజృంభించి ఇటు వచ్చేసరికి మనకి చాలా పెద్దదై రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం దగ్గర మహావైశాల్యంతో ఉంటుందన్నమాట. దక్షిణ గంగా అని పిలువబడి అక్కడి నుంచి మళ్ళీ 7 పాయలై అక్కడి నుంచి మళ్ళీ ఆ 7 పాయలు ఒక్కొక్క పాయ ఒక్కొక్క రకంగా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. గౌతముడి వెంట వచ్చిన ఈ నది ఇవాళ మనం గోష్పాద క్షేత్రం అని పిలుస్తున్న కొవ్వూరు ప్రాంతం దగ్గర, అక్కడే గోవు చచ్చిపోయిన స్థలం అని చెప్పుకున్నాం కదా మనం. ఆ గోవు చచ్చిపోయిన స్థలం నుంచి ప్రవహించి వెళ్ళగానే అమ్మయ్య, పాపం చేసినా చేయకపోయినా పాపం బలాత్కారంగా నాకు అంటగట్టబడింది, ఆ పాపం నుంచి కూడా అంటే అభాండమనే పాపం నుంచి కూడా విముక్తి పొందాను అనుకున్నాడు ఆయన. ఆ క్షేత్రమునకు గోష్పాదం అని పేరు పెట్టాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై, ఇక్కడ నువ్వు స్నానం చెయ్యి, చేసి ధన్యాత్ముడవుక అని ఆదేశించగానే సంకల్పం చెప్పుకు స్నానం చేసి, ఈశ్వర నాకు ఇంకొక కోరిక ఉంది అన్నాడు ఆయన. ఏమిటి కోరిక అన్నాడు ఆయన? నేను ఎక్కడ తపస్సు చేశానో అక్కడ కలియుగాంతం వరకు నా పేరు మీదుగా నువ్వు లింగ రూపంతో ఉండు. అది కూడా మామూలు లింగం కాదు, జ్యోతిర్లింగంగా
ప్రజలను అనుగ్రహించు. సాధారణ లింగాలకి జ్యోతిర్లింగాలకి తేడా ఉంది. లింగము కొన్ని పాపాలే తొలగిస్తుంది. జ్యోతిర్లింగం ప్రారబ్ధ కర్మలను కూడా తొలగిస్తుంది. భయంకరమైన బ్రహ్మహత్యాది మహాపాపాలు స్పర్శ వల్ల తొలగించే శక్తి ఒక్క జ్యోతిర్లింగానికే ఉంటుంది. అందువల్ల నువ్వు సాధారణ లింగంగా కాకుండా జ్యోతిర్లింగంగా మారి మమ్మల్ని అనుగ్రహించనగా తథాస్తు. నాసిక ప్రాంతంలో నువ్వు స్నానం చేసి నిరంతరం నా కోసం తపస్సు చేసిన చోట, నేను నీకు ప్రత్యక్షమైన చోట నీ పేరు మీదుగా గౌతమేశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కుతాను. కానీ చాలామందికి గౌతమేశ్వరుడు అంటే అర్థం కాదు గనక, ఆ ప్రాంతం నాసిక గనక, నేను 3 కళ్ళు కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను గనక త్ర్యంబకేశ్వరుడు అనే పేరుతో కలియుగాంతం వరకు ఉంటాను. ఈ జ్యోతిర్లింగం అత్యంత పవిత్రమైనది. గోహత్యా పాపం కూడా తొలగిస్తుంది. మహాకృతఘ్నత అనే పాపాన్ని తొలగిస్తుంది. కృతఘ్నుడి పాపానికి ప్రాయశ్చిత్తం లేదే. కానీ ఈ త్ర్యంబకేశ్వరలింగాన్ని ముట్టుకున్నవాడు కృతఘ్నుడు కూడా కృతఘ్నతా పాపం నుంచి విముక్తి పొందుతాడు అని వరమిచ్చాడు. ఆ క్షణమే ఆయన అక్కడ లింగరూపం ధరించాడు. ఆ లింగంలో తన జ్యోతిష్ని నింపాడు. అదే ఇవాళ నాసికా త్ర్యంబకేశ్వరము అనే పేరుతో సుప్రసిద్ధికెక్కింది. అది గౌతముడి పేరు మీదుగా గౌతమేశ్వర లింగం అని కూడా పిలువబడింది. మహాద్భుతమైన ఫలితమిచ్చేటటువంటిది అది. ఈ కథని శ్రద్ధాసక్తులతో విన్నవాళ్ళు తెలుసో తెలియకో ఇతరులకు ద్రోహం చేస్తే అటువంటి ద్రోహాల పాపాలు కూడా పోతాయట. పరద్రోహం చేయకుండా మానవుడు ఉండలేడండి అనుకుంటాం. కానీ ఎంతో కొంత పరద్రోహం చేస్తాం. పైకి అందరం మంచివాళ్ళమే, హాయిగా ఇంత నామాలు పెట్టుకుని ఎదురుగుండా కూర్చున్నంత మాత్రం చేత అందరూ మంచివాళ్ళు అనుకోవడానికి వీల్లేదు. లోపల ఏముంటుంది, ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి కలియుగ ప్రభావం వల్ల కూడా ఎంత గొప్పవాళ్ళైనా దుర్బుద్ధి రావచ్చట. ఈ క్షణంలో ఎంతో మంచిగా ఉండే ఈయనే కాసేపు నాక ఏదైనా చెడ్డ పని చేయాలని పెంచవచ్చు. కారణం ఏమిటంటే అది యుగ ప్రభావం అన్నారు. మీరందరూ నిజానికి ఎంత మంచివాళ్ళండి, అసలు గుంటూరులో మీలాంటి పుణ్యాత్ములు ఉన్నారు కాబట్టే కదా అప్పుడెప్పుడన్నా దోమలను అనుకోవట్లేదు. లేదా అసలు ఈ దోమల దెబ్బకి నేను బతుకుతానా? నన్ను ఎంతో రక్షిస్తున్న పుణ్యాత్ములు వీరు. మసిక బాధ నుంచి, అనేక రకాల కృషిక బాధల నుంచి, ఇన్ని బాధల నుంచి రక్షిస్తున్నారు. ఇంత మంచివాళ్ళైన మీలో కూడా అప్పుడప్పుడు దుర్బుద్ధి పుట్టచ్చు. అప్పుడప్పుడు మీకు తెలియకుండానే ఫోన్ మోగి మాట్లాడచ్చు. వెనక సీట్లో కూర్చుని మాట్లాడుతూ ఉంటే బయటికి పొమ్మంటే నేను ఎందుకు బయటికి వెళ్ళాలి అని ఎదురు తిరగచ్చు. పుణ్యాత్ములు కదా మీరు. కానీ ఈ దుర్బుద్ధి ఎందుకు వస్తుంది? కాస్త దుర్బుద్ధి అంటే ఈ కలి ప్రభావం. కలిర్ధర్మ వినాశక. కలి ధర్మమును నాశనం చేస్తాడు, మహాత్ముల్లో దుర్బుద్ధి కలిగిస్తాడు. అసలు ఎన్ని ఉదంతాలు ఉన్నాయో తెలిసిన మీకు? పరీక్షిత్తు లాంటి గొప్పవాడు ఈ ప్రపంచంలో ఉంటట్టండి. కడుపులో ఉండగా విష్ణువుని చూసినవాడు, ఆయన అనుగ్రహంతో బతికినవాడు. పుట్టి పుట్టగానే గర్భంలో ఉండగా నన్ను రక్షించిన విష్ణువు ఇక్కడెక్కడున్నాడా అని అటు ఇటు పరిశీలించి చూశాడు. పరీక్షించి చూచి పరీక్షిత్ అని పిలువబడ్డాడు. అంతటి మహాత్ముడు కూడా దాహానికి తట్టుకోలేక శమీక మహర్షి మెడలో చచ్చిన పాము వేశాడంటే అదే కలి ప్రభావం అన్నారు. కలిర్ధర్మ వినాశక. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? త్ర్యంబకేశ్వర లింగాన్ని దర్శనం చేసుకోవాలి, వీలుంటే ముట్టుకోవాలి. ఇటువంటి పాపములు పోతాయన్నమాట. ఇక ఇప్పుడు మరొక అద్భుతమైన జ్యోతిర్లింగం వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం. ఇది కొంచెం జాగ్రత్తగా వినవలసిన కథ. ఇక్కడ చాలా భ్రమలు కూడా ఉన్నాయి ప్రజలకి. ఆ భ్రమలు తొలగించాలి. ఇప్పటివరకు మనం సౌరాష్ట్ర సోమనాథలింగం చెప్పుకున్నాం, శ్రీశైలం మల్లికార్జున లింగం చెప్పుకున్నాం, ఉజ్జయిని మహాకాళేశ్వర లింగం చెప్పుకున్నాం, ఓంకారేశ్వర లింగం చెప్పుకున్నాం. ఆ తర్వాత వైద్యనాథుడిని ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. డాకిని భీమశంకరుని చెప్పుకున్నాం. ఆపై కేదారేశ్వర జ్యోతిర్లింగ మహామహిమ చెప్పుకున్నాం. నాసికా త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగ మహిమ చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు చెప్పుకోవలసింది వైద్యనాథేశ్వరుడు ఒకడు మిగిలాడు, రామేశ్వరుడు మిగిలాడు, నాగేశ్వరుడు మిగిలాడు, ఘుస్మేశ్వరుడు మిగిలాడు. ఈ 4 మనకి మిగిలింది. ఏమన్నా అందిస్తారమ్మా మరి కింద నుంచి? మరి కంగారు కదా మనకి, గురువుగారు చెప్పేలోపు ఆయన నోట్లోంచి రాదేమో, పాప ఆయనకి మర్చిపోయాడేమో అని కింద నుంచి అందించేద్దాం అనమాట. మనం స్లిప్పులు అందించేటట్టుగా. పిల్లాడు నేను చదువుకున్నాను రా బాబు, నేను పరీక్ష వస్తానంటే మాస్టర్ల పూర్వం స్లిప్ ఇచ్చేవాళ్ళండి. స్లిప్తో రాశారు కనుక స్లిప్ టెస్ట్ అంటారు. పాప ఆవిడ రిటైర్ అయిపోయినట్టున్నారు టీచర్ కూడా చేసి. అందువల్ల ఆ వాసన పోదు కదా. కొంతమంది కంగారు అనమాట. శుక్లాంబరధరం నేను ప్రార్థన చేసేలోపు నేను రాగం కోసం ఒక క్షణం అవుతాను కదా, ఆ తర్వాత శశివర్ణం అంటారు వీళ్ళనమాట. ఈలోపు ఏమవుతుంది? ఆ రాగం కాస్త ఢామ్ ఉంటుంది. అలాగా కంగారు. మరి ఏం చేస్తాం? అది ఒక భక్తి.
ఇది కలి ప్రభావం అంటే. ఎంతో మంచి వాళ్ళలో కూడా ఈ దుర్బుద్ధి కలిగిస్తూ ఉంటాడు కలి ప్రభావం అంటే. అందువల్ల ఈ కలి ప్రభావం నుంచి బయటపడడానికి నాసికి వెళ్ళాలన్నమాట. మళ్ళీ అని గట్టిగా చెప్పాడు, ఓం నమః పార్వతీపతే హర హర మహాదేవ్. ఈ వైద్యనాథేశ్వర లింగం, గోకర్ణేశ్వర లింగము రెండూ ఒకే రకంగా కనపడతాయి. కాకపోతే గోకర్ణేశ్వరానికి వైద్యనాథుడికి తేడా ఉంది. గోకర్ణ క్షేత్ర మహిమ కూడా ఇందులో ఉంది. కాకపోతే అది లింగ పురాణంలో కూడా మళ్ళీ వస్తుంది అనుకోండి. వైద్యనాథ లింగమేమో జ్యోతిర్లింగం, గోకర్ణ లింగమేమో ఆత్మలింగం. రావణాసురుడు రెండింటి కోసం ప్రయత్నించాడు. అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. రావణో రాక్షసశ్రేష్ఠో మానీమానపరాయణః ఆరరాధహరం భక్త్యా కైలాసే పర్వతోత్తమే. పూర్వం పులస్త్యుడని ఒక ప్రజాపతి ఉన్నాడు. ఈ పులస్త్య ప్రజాపతికి విశ్రవసుడనే కొడుకు పుట్టాడు. ఈ విశ్రవసుడి రెండవ భార్య పేరు కైకసి. పరమసుందరులండి. ఇంకా ఆ సౌందర్యాన్ని వర్ణిస్తే మీరు 3 రోజుల పాటు రాత్రిపూట పలహారం కూడా తినలేరు. ఆ కామరూపిణి కాకపోతే ఆవిడ ఏ రూపం కావాలంటే రూపం ధరిస్తుందట. రాక్షసులకు అదృష్టం ఏంటంటే రూపం మార్చుకోగలరు. స్వర్పణకు అంతేగా అందంగా మారి వచ్చింది, ఆ తర్వాత అసలు రూపము ధరించింది. అలాగే విశ్రవసుడి యొక్క రెండవ భార్య కైకసి కూడా ఒక 8 తాడి చెట్లు పొడుగంత మాత్రమే ఉండేదిట. ఆవిడ పొట్ట సంపత్ నగర్లో మొదలెడితే నల్ల చెరువు చివరిదాకా వెళ్ళేదిట. ఆ నల్ల చెరువు దాకా వెళ్ళిన ఆ పొట్టను చూసిన వాళ్ళు తెల్లబోయేవారట. ఆవిడ వాడు కొళ్ళబొడిచి కడుపులో వేసుకోగలదనమాట. రోజు 5-6 ఏనుగుల్ని పొద్దుటిపూట అవలేలగా పంటి కింద వేసుకుని పటక్ పటక్కన అవలేదు. మీరేమో జీడిపప్పు కూడా తినలేకపోతున్నారు, దానిమ్మ కిందలే తినలేకపోతుంటే జీడిపప్పు ఏంటంటారు మీరు. కానీ కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఆవిడ అంత భయంకరంగా నల్లగా ఉండేది. కానీ అదృష్టం ఏంటంటే భగవంతుడు ఆవిడికి కామరూపం ధరించే శక్తి ఇచ్చాడు. అందుకే ఆవిడ సుందరి రూపం ధరించింది. ఆ సుందరి యొక్క వల్లో పడ్డాడు విశ్రవసుడు. ఇంటి దగ్గర ఇలబెల లాంటి అందగత్తి ఉంటే ఈవిడ బుట్టలో పడి ఈవిడిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ వల్ల 3 కొడుకులు, 1 కూతురు పుట్టారు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ. శూర్ప అంటే చేట అనమాట. చేట ఎంత ఉంటుందో అంత నఖ గోరు కలిగింది గనక శూర్ప నఖ శూర్పణఖ. ఆవిడ గోళ్లు చేటల్లో ఉండేవన్నమాట. మన గణపతికి శూర్పకర్ణ అని పేరు లేదు, కర్ణములు చేటల్లో ఉంటాయన్నమాట. చెవులు చేటంత చెవులు గనకే ఆయన శూర్పకర్ణుడు అన్నారు. అలాగే ఈవిడికి గోళ్ళు అంతంత ఉండేవన్నమాట చేటల్లాగా, మంచి పదునుగా. అదే తెలుగులో శూర్పణఖ ప్రకృతి, వికృతి చొప్పనాతి. చొప్పనాతి అంటే శూర్పణఖ, అంతకంటే అర్థమేం లేదు. ప్రకృతి వికృతి అని పూర్వం నేర్పేవారు తెలుసుగా మీకు. సింహము సింగము, అవునా? అలాగే అగ్ని అగ్గి. అలాగే శూర్పణఖ చొప్పనాతి. చొప్పనాతి శూర్పణఖ అంటాడు ఎవడో తెలియక. చొప్పనాతి అన్నా శూర్పణఖ అన్నా ఒకటే అర్థం. దానికి అర్థం మనకు తెలియగల అయిపోతుంది. కానీ సంస్కృతం నుంచి కొన్ని పదాలు ప్రాకృతంలోకి వచ్చేసరికి కొంత మార్పు వస్తాయి. ఆ ప్రాకృతం నుంచి తెలుగులోకి వచ్చిన వాటిని ఏమంటారనమాట? వికృతి అంటారనమాట. సంస్కృత ప్రాకృత శబ్దాలు తెలుగులోకి వస్తాయన్నమాట. ఉదాహరణకి సంస్కృతంలో అంగారహ. అంగారహ అంటే అగ్ని. అది ప్రాకృత భాషలో ఇంగాలము. అదే తెలుగులో ఇంగలం. ఇంగలంలో పడ్డాడు అంటే నిప్పులో పడ్డాడని అర్థం అనమాట. అలాగే సంస్కృతంలో అగ్నిహి, ప్రాకృతంలో అగ్గీ, తెలుగులో అగ్గి. అలాగే సంస్కృతంలో శూర్పణఖ, అదే ప్రాకృతంలో చొప్పనక్క, అదే తెలుగులో చొప్పనాతి. ఇలా సంస్కృతం నుంచి ప్రాకృతానికి కొంత మారి ప్రాకృతం నుంచి తెలుగుకు వచ్చేసరికి పూర్తి విచిత్రంగా మారిపోతాయి అనమాట. సింహ సింగాలో, తెలుగులో సింగం. కొంచెం 2 భాషలు నేర్చుకోవడం పెద్ద కష్టం కాదనమాట. భలే భలే పాటలు ఉండేవాడి పూర్వకాల్లో. మన అదృష్టవశాత్తు అలాంటి కవులు ఒకప్పుడు ఉండేవారు. పాపం ఉన్న పెంగళి వారు కూడా పోయారు. ఇప్పుడు ప్రాకృతం బాగా చదువుకున్న వాళ్ళు తగ్గిపోయారు. కానీ ఇప్పటికీ ప్రాకృతంలో కవిత్వం రాసేవాళ్ళు కొంతమంది కాశీలో ఉన్నారు. అసలు ప్రాకృతం నేర్చుకోకుండా సంస్కృతం నేర్చుకునేవారు కదనమాట. కాళిదాసు గారు కానీ, అలాగే వాసవదత్త నాటకాల్లో కానీ ఈ సామాన్యులు ఉంటారు, పరిచారకులు ఉంటారు కదా, దాసదాసీ జనాలు సంస్కృతం బదులుగా ప్రాకృతం మాట్లాడేవారు అనమాట. అవన్నీ అందులో బలి ఉంటాయన్నమాట. దమ్మ అంటే ధర్మశబ్దం దమ్మ అయిపోతుంది అనమాట. గుణసుందరి కథ అని ఒక సినిమా ఉంది ప్రాచీన కాలంలో. అందులో పెంగళి నాగేంద్రరావు గారు పూర్తిగా ప్రాకృతంలో ఒక పాట రాయించాడనమాట, ఒక యక్షిణి కోసం. మన నాగభూషణ అని ఒక యాక్టర్ ఉండేవాడు కదా, ఆయన భార్య పేరు సీత. ఆవిడ ఒక యక్షిణిగా మారుతుంది అందులో. ఆ యక్షిణి చేత ప్రాకృతంలో పాట రాస్తారనమాట.
పుంజోలే జక్కడ అయితే మోము బిల్లి బిల్లి అని ఒక అందమైన పాట రాస్తాడు. ఆ పాట వినండి ఈసారి. ఆ పాటకు అర్థం ఏమన్నా అర్థమవుతుందా? అది ప్రాకృతం. ఆ రోజుల్లో మహానుభావులైనటువంటి రచయితలు, ఆ హెచ్ఎం రెడ్డి గారు లాంటి దర్శకులు ఉండేవారు. ఎంత గొప్పవాళ్ళు అండి. బిఎన్ రెడ్డి గారు, తర్వాత నాగిరెడ్డి గారు, ఈ హెచ్ఎం రెడ్డి గారు, వీళ్ళందరికీ సంస్కృతం మీద, ప్రాకృతం మీద పూర్తి పట్టు. కట్టమంచి రామలింగారెడ్డి గారు సంస్కృతంలో అలా మాట్లాడుతుంటే మతిపోయేది తెలిసిన మీకు. ఇళ్లలో వ్యవసాయం చేసుకునేవాళ్ళు మాట్లాడేవారు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను, ఇది అప్రస్తుతం కాదు, ఇలాంటివి తెలుసుకుని భాష మీద అభిమానం పెంచుకుంటారని చెబుతున్నాను. ఇప్పుడున్న కట్టమంచి రామలింగారెడ్డి గారు మనకి ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉండేవారు. ఆయన తాతగారి పేరు కూడా రామలింగారెడ్డే, అదే పేరు మనవడికి పెట్టారు. ఆ తాతగారు ఇంట్లో అన్నం దగ్గర కూడా సంస్కృతం మాట్లాడితే కానీ అన్నం పెట్టద్దని వట్ట పెళ్ళాన్ని, భార్య చేత కూడా సంస్కృతం మాట్లాడించేవాట. ఇది ఇప్పుడు ఈ కట్టమంచి రామలింగారెడ్డి గారి తాతగారు. ఆయన కొడుకు వ్యవసాయానికి వెళ్ళాడు. కర్మగాలి అక్కడ ఒక బురదలో కూరుకుపోయాట. అది ఊబి అలా గొంతుకు దాకా దిగిపోతున్నాడు, చచ్చిపోతాడు. అందుకని ఆయన కంగారులో మాం రక్షసి అన్నట్ట. అంటే ఆయన మాం రక్ష అంటేగా నేను రక్షించను. సంస్కృతంలో ఇంత పెసరు కూడా, నువ్వు నాకు ఒక రక్ష అనే పదం వాడితేనే నేను రక్షిస్తాను, కరెక్ట్ చేసుకో అన్నట్ట. ప్రాణం పోతుందంటే ప్రాణం పోయినా లాంగ్వేజ్ అన్నట్టు ఆయన. అంటే అసలు వాళ్ళు ఈ భాషకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆలోచించండి. సంస్కృతంలో కానీ తెలుగులో కానీ అపశబ్దం వస్తే ఒప్పుకునేవారు కదా. అప్పుడు నాన్న అని కరెక్ట్ చేసుకున్నాక అప్పుడు వచ్చి తాడిచ్చి బయటికి లాగట్ట. ఆ కథల్లో రామలింగారెడ్డి గారు రాసుకున్నారండి. ప్రాణమా వ్యాకరణమా, వ్యాకరణమే ప్రాణం అన్నారట వాళ్ళు. తెలుగు సంస్కృతాన్ని అలా రక్షించారండి వాళ్ళు. ఇంగ్లీష్ మీడియం పెట్టి ఇంగ్లీష్లో చదువుకోండి, తెలుగుని కంపు చేయండి అని అలా. ఇంగ్లీష్ చదువుకో కాదండల్లా, కానీ తెలుగు నేర్చుకోకపోతే రేపొద్దు నువ్వు కావు అంటావా లేకపోతే బేరం అంటావా? ఇన్ని రకాలైనటువంటి భాషల్ని స్పష్టంగా నేర్చుకోవాలి. నేర్చుకుంటే మనకి పట్టు వస్తుంది భాష మీద, పురాణాల మీద పట్టు వస్తుంది. అప్పుడు పురాణం చెప్పిన వాడికి అది లేనివాడు చెప్పిన దానికి ఎంత తేడా వస్తుందో తెలుసునా మీకు? భాష మీద బాగా పట్టు కలిగిన వాడు చెప్పేటటువంటి పురాణం 10 కాలాల పాటు నిలబడుతుంది. మీ వంటి వాళ్ళు ప్రామాణికంగా తీసుకుంటారు. లేకపోతే అంత ప్రమాదం అండి, ఏదో నోటుకు వచ్చింది చెబుతాడు. అలా చెప్పడం వల్ల ఇవాళ మనకి అసలు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడిపోతాం. శివలింగం ముట్టుకోకూడదని ఒకడు అంటాడు. శివలింగం ముట్టుకోకపోతే శివలింగాన్ని ముట్టుకుంటావుటాయా నువ్వు? శివలింగాన్ని ఎందుకు ముట్టుకోకూడదు? నీ ఇంట్లో శివలింగాన్ని ముట్టుకోకూడదని శివుడు చెప్పాడా? ఈ పురాణాల్లో చెప్పినవని కాదంటాడా? ఎవడబడితే వాడొచ్చి ఆ బీజం పలకూడదంటాడు. బీజాక్షరాలు కొన్ని పలకూడదని ఎవడు చెప్పాడు? కొన్నింటికి నియమాలు ఉన్నాయి, కొన్ని అందరూ చేసుకోవడం కోసమే అసలు స్తోత్రాల రూపంలో ఇచ్చాడు వ్యాసుడు. అందరూ చేసుకోవచ్చని చెప్పాడు అక్కడ ఆయన. కొన్ని చోట్ల ఎవరు పడితే వాడు చేసుకోవద్దు, గురూపదేశం లేదే అంటాడు ఆయన. అలాగే కొన్ని పత్రులతో అందరూ ముట్టుకుని చేసుకోవచ్చు. విధవులేమో అసలు శివలింగం పూజ చేయకూడదు అన్నట్టు ఎవడో దౌర్భాగ్యుడు. దాంతో ఆడవాళ్ళు వైధవ్యం పొందిన వాళ్ళు బెంగ పెట్టుకుని ఆడవడం మొదలుపెట్టారు. విధవ గనక శివలింగాన్ని, స్ఫటికలింగాన్ని పూజ చేస్తే అటువంటి ఆవిడికి జీవితంలో ఎప్పుడు ఏ దుఃఖం రాదని శివపురాణంలో ఉంటుంది. అంటే ఈ పురాణాలన్నీ తీసి పక్కన పెట్టేస్తారన్నమాట వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళకి రాక. గరుడ పురాణంలో స్త్రీవాద పురుష కశ్చిదిష్టస్య కురుతే క్రియామని ఉంది. స్త్రీ లేక పురుషుడు ఎవరైనా తనకి ఇష్టం కలిగిన వాడికి అంత్యక్రియలు చెయ్యొచ్చు, వాళ్ళకి పితృకార్యాలు చేయొచ్చు అని ఉంది. స్త్రీ అనేదానికి అర్థం రాయడం అనేసారు కొందరు ఈ మధ్యన. ఆహా, ఎంత దారుణంగా అయిపోయారో చూసారా మీకు? కారణం ఏంటంటే సంస్కృతం మీద పట్టు లేకపోవటం, సంస్కారం లేకపోవటం, ప్రాకృతం తెలియకపోవటం. అసలు తెలుగు ఏదో సంస్కృతం ఏదో తెలియదు ఎప్పటికి కూడా. మూఢనమ్మకం అంటాడు. మూఢ అంటే సంస్కృతం, నమ్మకం తెలుగు, ఈ రెండూ కలిస్తే సమాసం అవ్వదు. అదేగా భారతీ తీర్థస్వామి గారు మొన్న ఇంటర్వ్యూలో వాడి మయూఖములు కలుగువాడు అంటే అక్కడ అర్థం ఏంటి? వాడి అనేది తెలుగైనా మయూఖం పక్కన వెయ్యొచ్చు, కానీ కలుగువాడు వచ్చింది అక్కడ. వాడి అయిన మయూఖములు కలుగువాడు అన్నప్పుడు వాడి మయూఖములు సమాసం అవ్వదనమాట. తీక్ష్ణ మయూఖములు కలుగువాడు అనొచ్చు. కానీ ఒక్క నన్నయ్య గారు ప్రయోగించారు కనుక మహానుభావుల ప్రయోగం వాడచ్చు, దాన్ని మాత్రం వాడండి, కొత్తగా కల్పించొద్దని వ్యాకరణం చెబుతోంది. ఇలాంటి ఎన్నో విశేషాలు తెలుసుకోవాలి. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ భగవంతుడి దయ వల్ల మన మాతృభాష, దేవభాష కలియుగాంతం వరకు నిలబడి మనల్ని రక్షించాలని మాత్రం కోరుకుందాం. శాస్త్రములను నిలబెట్టాలని కోరుకుందాం. శాస్త్రాలు నిలబడకపోతే ఈ మాత్రం కూడా ఉండదు, శాస్త్ర అయిపోతుంది. మళ్ళీ శాస్త్రం అనండి, శాస్త్రం అనకండి. ఈ మధ్యకాలంలో పురాణం చెప్పాను ఉంటాడు అన్నమాట, గడ్డం పెంచేసుకున్న శుభ్రంగాను. శాస్త్రం అంటాడు. శాస్త్రం ఏంటది? శాస్త్రం అనాలి. శ స ఈ రెండింటికి తేడా ఉంది. ఒకటి తాళవ్యం, ఒకటి దంత్యం. స సీతలో ఉన్న స దంత్యం, దంతములతో పలుకుతాం. ఇది తాలువుతో పలుకుతాం, శ అనాలి. మళ్ళీ శివ అనకూడదు, శివుడు హడిలెత్తి పారిపోతాడు. శివ అనాలి. ఈ మధ్యకాలంలో అనమాట శంభో శంకర అంటాడు.
ఇవన్నీ కిరస్థానం వాళ్ళ వల్ల వచ్చినటువంటి కంపు అనమాట. అది ఉత్తర భారత సంప్రదాయంలో వాళ్ళకి ఏంటంటే నాలుగు తిరక్క ఈష్ అంటాడు అనుకోండి, మనం తెలుగులో ఈష్ అనకూడదు, ఈశ అనాలి. ఈశ గిరీశ అంటే అందం, కానీ ఈషా గిరీష అంటే నువ్వు పోరా అంటాడు ఆయన. అంత స్పష్టముగా ఉచ్చారణ నేర్చుకోండి. కొంత ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్యన ఈ అమెరికా వాళ్ళు మాత్రం చాలా శ్రద్ధ తీసుకుని, మా కోడే జగదీష్ గారు లాంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లో భాష నేర్పిస్తున్నారు. దాంట్లో కొంత పార్టిసిపేషన్ చేయమని శర్మ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే ఎల్లవేళలు నేను ఉండలేను కదా. ఇప్పుడు మానవ కథ పద్యాలు రేపు ఆ శనివారం మొదలు పెడతారు. అంటే ఈయన ఫోన్లో ఉంటారు, వాళ్ళు ఫోన్లో ఉంటారు. అందులో చక్కగా సార విచారులైన యతి సద్గురువర్యులకల్లా అని స్పష్టంగా ఈయన చెబితే పిల్లలు పలకాలి. పాప అక్కడే అమెరికాలో పుట్టినవాడు ఒకవేళ స్పష్టంగా పలకలేకపోతే మెల్లగా చెప్పేనా వాళ్ళ చేత చేయిస్తున్నారు. నేను ఎంత ఆశ్చర్యపోయానంటే, మొన్న జగదీష్ గారు చిన్నమ్మాయిట ఓ పద్యం చదివి నాకు వాట్సాప్లో పెట్టింది. అసలు చిన్నారి పలుకులతో చిలుక పలికినట్టు ముచ్చటగా పలికింది. ఆది యుగమందు కృష్ణుడు వేదోక్త విధానముగా పవిత్రంబగు వాచాదేవీ కవచంబును వేది జనార్దంబు రాసే విపుల ఫలదమున్ అని నేను మానవ కథలో రాశాను. రోజు మానవ కథ పుస్తకం ఉందనుకుంటే పుస్తకం కొంటున్నారో ఇంటికి బయటకెళ్ళి చదువుతున్నారో తెలియదు, కానీ అక్కడ పిల్లలు కంఠస్థం చేసి నాకు పంపుతున్నారు వాట్సాప్లో. మీకు చూడండి, వాట్సాప్లో చూడండి. అవి ఇప్పుడు మొత్తం 9 కథలు, అన్ని పద్యాలు కంఠస్థం చేస్తున్నారు. ఎందుకు కంఠస్థం చేస్తున్నారో తెలిసిన భారతీ తీర్థ మహాస్వామి వారి ఆజ్ఞ అది. ఈ మధ్యనే జరిగింది. అమెరికా అంటున్నాను, హైదరాబాద్లో ఒక భక్తుడు వంశీ గారు ఆయన పేరు, ఆయన శృంగేరి వెళ్ళారు లాస్ట్ ఇయర్. మా అబ్బాయి అండి, వీడికి ఉపనయనం అయింది, లేకపోతే మొత్తం మీద పిల్లల్ని తీసుకెళ్ళి మా పిల్లలకి ఆశీర్వచనం ఇవ్వండి అంటే ఆయన ఆశీర్వచనం ఇచ్చారు. వీళ్ళకి సంస్కారం కావాలండి, మన ధర్మం మీద ఆసక్తి కలిగేలా దీవించండి స్వామి అంటే వెంటనే మన గురువు గారు ఓ పుస్తకం తీసి చేతిలో పెట్టి, ఈ పుస్తకం మీ పిల్లల చేత చదివిస్తే మీ పిల్లలకి సంస్కారం వస్తుంది అన్నారు. అదే ఇప్పుడు నేను రాసిన మానవ కథట. ఆయన ఆశ్చర్యపోయాడు. అప్పటిదాకా ఎప్పుడో యూట్యూబ్లో నా పురాణం వెంటనే కానీ ఈ పుస్తకం గురించి తెలియదు. ఎక్కడి భారతీ తీర్థ మహాస్వామి ఈ పుస్తకం చేతిలో పెట్టి, ఈ పుస్తకం కాస్త మీ పిల్లల చేత కంఠస్థం చేయించవయ్యా, నేర్పు, వాళ్ళకి సంస్కారం వస్తున్నాను. కానీ వెంటనే నేను హైదరాబాద్లో ఉప్పల్లో మా ఇంటికి వెతుక్కుంటూ వచ్చేశారు. నేను ఉప్పల్లో ఉండి అప్పుడు రామాయణం చెప్పడానికి వెడుతున్నాను. అక్కడ సంపూర్ణ రామాయణం 54 రోజులు చెప్పిస్తున్నారు. ఆ మొదటి విడత 2 విడతల కింద ఒకేసారి చెప్పడం కుదరదు కదా, విడతగా చెప్పాల్సి వచ్చింది. ఆ సమయంలో ఓ రోజు వచ్చి ఈ పుస్తకం పట్టుకొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నామండి మేము, స్వామీజీ చదవమన్నారండి అన్నారు ఆయన. అది విని ఇప్పుడు అమెరికాలో వాళ్ళంతా కూడా ఈ పుస్తకం కంఠస్థం చేస్తారు. ఎందుకంటే అందులో మాట సంపదల మూట, మాట సరిగ్గా లేకపోతే ఎలా భ్రష్టుడు అవుతాడు. భిక్షుకుడి కథ ఒకటి ఉంటుంది, యోగం లేకపోతే డబ్బు చేతికొచ్చి ఎలా దక్కదు. లక్ష్మి చెప్పింది 9 కథలు, అపూర్వమైన కథలు. ఈ కథలు పిల్లల చేత చదివిస్తే ఇటు సంస్కారం వస్తుంది, భాష వస్తుంది. మాటల భాష రాకపోతే మనిషి జీవితంలో బతికొస్తాడా, పైకి వస్తాడా? భాష వల్ల సంస్కారం వల్ల జీవితం ఒకదాన్ని ఒకటి అనుసరించి వెడతాయి. కాబట్టి కథలు తెలుసుకుంటే, ఆ కథల్లో ఉన్నటువంటి భాష తెలుసుకుంటే ఇటు పండితుడు అవుతాడు, సంస్కారం వల్ల ఏమవుతుంది, జీవితంలో పొరపాట్లు చేయక జీవితాన్ని సరిదిద్దుకుని బాగుపడతాడనమాట. అందువల్ల ఏ రకంగా చూసినా మీ పిల్లలకు ఎంతో భాష నేర్పండి. ఆ పిల్లలు అందులో ఉన్నటువంటి పద్యాలు చదువుతున్నారు. విదేశాల్లో వాళ్ళు బాగుపడుతుంటే స్వదేశాల్లో ఉన్న వాళ్ళు ఏమో పాడు చేసుకుంటున్నారు ఏమిటా అనిపిస్తుంది అనమాట. నాకు జాలేస్తుందనమాట. అయినా నాకు నమ్మకం ఏంటంటే, ఈ గుంటూరు మీద ఒక నమ్మకం ఉంది. ఈ స్థలం చాలా గొప్పది. ఇది మామూలు స్థలం కదా, ఇప్పుడు నేను కూర్చున్న వేదిక అంతటి జగద్గురువులు కూర్చున్న స్థలం ఇది. ఈ స్థలం నుంచి ఎంతోమంది మహానుభావులు పురాణాలు చెప్పారు, అవధానాలు చేశారు. తరతరాలుగా ఈ కార్యక్రమాలు ఇంకా సాగుతాయి. అందువల్ల ఇక్కడి నుంచే నేను మంగళాశాసనం చేస్తున్నాను. మీరు అందరూ పరమభక్తులు కాబట్టే ఓపిక చేసుకుని ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీరు ఈ రోజు నుంచి దీక్ష వహించండి. తెలుగుని నిలబెడతాం, వీలున్నంత వరకు సంస్కృతం నిలబెడతాం, మేము భాష నేర్చుకుంటాం, పిల్లలకి నేర్పుతాం, పురాణములు వింటాం, వినిపిస్తాం అని ఒక్కసారి మీరందరూ కూడా ప్రతిజ్ఞ చేసుకోండి, మనస్సులో చేసుకోండి. ఓం నమః శివాయ. ఈ శూర్పణఖ కూడా ఆఖరణ పుట్టింది. ఆ ఆఖరణ ఒక రోజున వీళ్ళంతా కలిసి కైకేసి దగ్గరికి వెళ్ళారు. అమ్మా, నీ పుత్రులుగా మాకేమైనా కర్తవ్యం ఉందా అంటే, నాయనలారా, నేను శివభక్తురాల్ని, అనుదినము శివుణ్ణి పూజిస్తూ ఉంటాను. శివుడు జ్యోతిర్లింగములుగా ఇప్పటికే కొన్ని చోట్ల వెలశాడు.
ఈశ్వరుణ్ణి తపస్సు చేసి మెప్పించి జ్యోతిర్లింగం పట్టుకొచ్చి లంకానగరంలో ప్రతిష్ఠింపజేస్తే నేను సంతోషిస్తాను, నాకు శివజ్యోతిర్లింగం కావాలి అంది కైకసి. అప్పుడు రావణుడు మిగతా వాళ్ళు కదా పని నేనే చేస్తానన్నట్ట. కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాడు. శివుణ్ణి అత్యంత భక్తితో ఆరాధించాడు. అయినా శివుడు ప్రత్యక్షం కాలేదు. అప్పుడు ఆయన హిమాలయ పర్వతం దక్షిణ భాగంలో, హిమాలయ పర్వతానికి ఉత్తరం దక్షిణ 2 భాగాలు ఉంటాయి, దక్షిణ భాగంలో గుబురైన చెట్లు ఉంటాయి. ఈసారి మీరు చూడండి, ఒకసారి కేదారం పెడుతున్నారు కదా, మీలో ఎవరైనా వెళ్ళకపోతే నేను వెళ్ళినప్పుడు రండి. గంగానదికి ఉత్తరం వైపేమో కేదారేశ్వరుడు ఉంటాడు, దక్షిణం వైపు పెద్ద కొండ, కొండకి పెద్ద చెట్లు ఉంటాయి. ఆ చెట్లలో కొన్ని చోట్ల ఎలుగుబంట్లు ఉంటాయి, కొండ చిలువలు ఉంటాయి, సింహాలు ఉంటాయి. కానీ ఇటు నుంచి అటు వెళ్ళడం చాలా కష్టం, ఎందుకంటే గంగ దాటి అవతలకి ఎవడెడతాడు. ఆ గంగలో అడుగు పెడితే మనం స్తంభించిపోతాం. అయినా ఓపిక తెచ్చుకుని నాతో వస్తే మొండిగా పట్టుకుపోతాను. రేపు జూలైలోనేమో చారధామకి వెడుతున్నాం, ఆగస్టులో నెలాఖరులో వెళ్ళి ద్వారకలో భాగవత సప్తాహం చేస్తున్నాం. అలాంటప్పుడు ద్వారకు వస్తే దారుకావనంలో ఉన్న జ్యోతిర్లింగం, నాగేశ్వర జ్యోతిర్లింగం, సౌరాష్ట్ర సోమనాథలింగం 2 కూడా చూడొచ్చు అనమాట. కొంచెం ఓపిక తెచ్చుకుని వస్తే కొన్ని జ్యోతిర్లింగాలు చూసే అవకాశం ఉంటుంది. భగవంతుడు అనుగ్రహిస్తే వస్తారు, లేకపోతే రాలేరనుకోండి. మొత్తం మీద అక్కడ కేదారేశ్వరానికి అవతల వైపు హిమాలయంలో దక్షిణ భాగంలో ఉన్న కొండంతా చెట్లే, చాలా గొప్ప చెట్లు అనమాట. అక్కడ కూర్చున్నట్టు వీడు శివుడు ప్రత్యక్షం కాకపోతే. పౌలస్త్యో రావణ శ్రీమాన్ దక్షిణే వృక్షఖండకే. హిమాలయ పర్వతాలలో కేదారానికి దక్షిణం వైపు ఉన్నటువంటి కొండ మీద ఉన్న చెట్ల గుబురుల్లో కూర్చున్నాడు. ఆ గుబురులో కూర్చుని చేత్తో గొయ్యి తీశాడు. అగ్నిహోత్ర, నా మీద ఏమాత్రం భయం భక్తి ఉన్నా ఈ గోతిలో, నేను చేతితో తవ్వి తయారు చేసిన గోతిలో వెలుగుతూ ఉండాలి, ఆరిపోకుండా వెలగాలి. నా తపస్సు పూర్తయ్యేదాకా అగ్ని వెలగాలి, లేదా భవిష్యత్తులో నీ అంతం చూస్తాను అని బెదిరించగానే అగ్నిహోత్రుడు అడిలిపోయి, రావణ నువ్వు చేత్తో పెద్ద గొయ్యి తీసావు ఈ దక్షిణ ప్రాంతంలో కొండలో, ఆ గోతిలో నువ్వు వద్దన్నంత వరకు వెలుగుతానని వెలగడం మొదలెట్టాట. ఇంధనం లేకుండా అగ్ని వెలిగాడు. అంటే అగ్నిని కూడా అదుపులో పెట్టినవాడు. వాడు ఏం సామాన్యుడు కాదు. రావణాసురుడి కాలంలో పంచభూతాలు హడిలిపోయాయి వాడికి. సూర్యుడు గట్టిగా ఎండ వేచడానికి భయపడ్డాడు. వాయుదేవుడు ఎక్కువ గాలి వీచేవాడు కాదు, తక్కువ గాలి వీచేవాడు కాదు. రావణుడు పంచభూతాలని, గ్రహాలని అందరినీ అదుపులో పెట్టిన పాపాత్ముడు వాడు. అందుకే వాడు చచ్చిపోయాక అందరూ ఆనందించారట. అగ్నిని అలా స్థాపించాడు వాడు. అగ్ని మధ్య దగ్గరికి వెళ్ళి, ఇది గొయ్యి తవ్వి గోతిలో అగ్నిని స్థాపించి ఆ అగ్ని మధ్యలో కూర్చున్నాడు. అంటే అగ్నిలో కూర్చున్నాడు. కూర్చుని మొండిగా తపస్సు చేశాడు. అయినా శివుడు ప్రత్యక్షం కాలేదు. అగ్నిలో కూర్చుని మాడిపోతూ తపస్సు చేసిన ప్రత్యక్షం కావా శివ ఆయన వెంటనే కత్తి తీసుకుని వరసగా 9 సార్లు తన తలకాయలు నరుక్కున్నాడు. ఒక తల నరికేసరికి ఇంకో తల వచ్చేది. ఆఖరిని ఇంకొక తల మిగిలింది. 9 తలలు నరుక్కున్నాడు, 10వ తల మిగిలింది. అప్పటికి శివుడికి జాలి కలిగింది. వెంటనే ప్రత్యక్షమయ్యాట. నాయన ఎంత మొండివాడివిరా నువ్వు, నా కోసం ఈ చలిలో తపస్సు చేశావు, అగ్నిలో దిగావు, ఆఖరికి తలలు కూడా నరుక్కున్నావు. నీ 10 తలలు యథాతథంగా వస్తాయి. నువ్వు తలుచుకుంటే దశశిరస్కుడు అవుతావు, లేదా ఏకశిరస్సుతో ఉండగలుగుతావు. ఈ 10 తలలు నీకు మహాశక్తినిస్తాయి. 20 చేతులతో 10 తలలతో నువ్వు చచ్చేదాకా జగత్ప్రసిద్ధికి ఎక్కుతావు. మెచ్చుకున్నాను నీ మొండితనానికి, ఇంకా మెచ్చుకున్నాను నీ భక్తికి, నీ పరవశత్వానికి. అందుకే చెచ్చెర ప్రత్యక్షమయ్యాను, మెచ్చి ఇచ్చుకోవడానికి వచ్చాను వరాలు, పుచ్చుకో ఏం కావాలో అన్నాడు. అప్పుడు రావణుడు ఏమన్నాడు భక్తి శ్రద్ధలతోటి, ప్రసన్నో భవ దేవేశ లంకాంచత్వాం నయామ్యహం సఫలం కురుమే కామం త్వామహం శరణం గతః. దేవదేవా నువ్వు ప్రసన్నుడు అయ్యావా, ఇంతకంటే కావలసిందేముంది? జగదీశ్వరుడి అనుగ్రహం కోసం కోట్ల సంవత్సరాలైనా ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారెవరికీ ప్రత్యక్షం కాని నీవు నా కోసం తొందరగా ప్రత్యక్షమయ్యావు. ఆనందంతో పరవశుండైపోతున్నాను. నాకు నువ్వు జ్యోతిర్లింగాన్ని ప్రసాదించు, నీ జ్యోతిష్యుని లింగరూపంలోకి మార్చి ప్రసాదించు. దాన్ని పుచ్చుకుని లంకకి పోతాను. లంకలో నీ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి నిరంతరం పూజిస్తాను. దానివల్ల లంక నాశనం లేకుండా ఉంటుంది, నాకు మరణం ఉండదు అనగా
శివుడు సంకటంలో పడిపోయాడు. జ్యోతిర్లింగం నిజంగా వాడికి ఇచ్చాడా, వాడు లంకలో దాన్ని ప్రతిష్ఠించాడా, ఇక రావణునికి మృత్యువు లేదు. వాడితో పాటు వాడు తమ్ముళ్ళకి కూడా మృత్యు ఉండదు. రాక్షసులు వచ్చి పూజిస్తే వాళ్ళకి మృత్యు ఉండదు. అందుకని ఆయన ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. ఈ దుర్మార్గుడికి జ్యోతిర్లింగం ఇచ్చానా వీడు కొంప ముంచేస్తాడు. ఇప్పటికే వీడి పాపాలతో పంచభూతాలు అల్లాడిపోతున్నాయి. అగ్నిహోత్రాదులు శివశివ ఈ దుర్మార్గుడు ఎప్పుడు చస్తాడు, వీడు మమ్మల్ని అదుపులో పెడుతున్నాడు, మేమంటే భయం భక్తి లేకుండా ఉన్నాడని రోజు నా దగ్గర మొరపెడుతున్నారు. ఈ ఉన్న బలం సరిపోక నేను కూడా వెళ్ళి